Okay, what is the difference between a graph? We have something called graph and we have something called trees. రెండు చూడడానికి ఒకలాగా ఉంటాయి. ఇఫ్ రైట్ లైక్ దిస్ దెన్ యూ సే ఇట్ ఇస్ అ గ్రాఫ్. ఓకే, నేను అదే దాన్ని లెటస్ ఏ బిసిడి అనుకుందాం. అదే దాన్ని ఏ టు బి లింక్ ఉంది కదా, సో ఇలా రాసుకొని అండ్ బి టు సి వి హ్యావ్ దిస్ అండ్ సి టు డి వి హ్యావ్ దిస్. సో జస్ట్ నేను ఈ ఇలా రాసే బదులు ఇలా రాస్తే ఇట్ బికమ్ ఎ ట్రీ. అంతేనా? ఇదే నా డిఫరెన్స్. ఆర్ ఇస్ దర్ ఎనీథింగ్ ఎదర్ ఎల్స్? Is there anything else? Okay, right. ఏంటి డిఫరెన్స్ అంటే a graph is a consists of, let us go through. A graph consists of vertex and the edges. Okay, as usual, like it has a vertex. Let us say the ఇవన్నీ vertices. I think you know what are vertices, what are edges. Okay, ఈ circle లో ఉన్నవన్నీ vertices and these are the edges. Okay, this is an edge, this is an edge, this is an edge. Can be directed or undirected. As I told you, if you have directions, ఇదేంటిది? It is a directed graph. Directions లేకపోతే undirected graph. This is the primary difference. Okay, and next, may contain cycles. Yes, ante kada. There can be cycle also. This is a graph which contains a cycle. Antena? Right. May be disconnected. Not all nodes are connected. Like a graph, ఇది మొత్తం గ్రాఫ్ గా తీసుకున్నాను అనుకోండి, ఈ మూడు ఇలా ఉండి దేర్ కెన్ బి ఎ నోడ్ ఆల్సో. ఇదంతా కూడా గ్రాఫే. దిస్ ఇస్ కాల్డ్ వన్ గ్రాఫ్ G1 వేర్ యూ హ్యావ్ అ గ్రాఫ్ విచ్ ఇస్ డిస్కనెక్టెడ్. అంటే ఈ గ్రాఫ్ కి ఇది మొత్తం ఒక గ్రాఫే, ఇక్కడ దానికి సంబంధం లేదు, ఎడ్జ్ లేదు. ఇక్కడ ఒకవేళ ఎడ్జ్ ఉంది అనుకోండి, దెన్ ఇట్ కాల్డ్ అ కనెక్టెడ్ గ్రాఫ్. అదర్వైజ్ దిస్ ఇస్ అన్ డిస్కనెక్టెడ్ గ్రాఫ్. సో ఇలా కూడా ఒక గ్రాఫ్ ఉండొచ్చు. అర్థమైందా డిఫరెన్స్? ఓకే. నో రెస్ట్రిక్షన్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. ఎలాంటి రెస్ట్రిక్షన్ లేవు, ఎన్ని ఎడ్జెస్ అయినా ఉండొచ్చు, ఎన్ని వెర్టిసెస్ ఎన్ని ఎడ్జెస్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ అ కంప్లీట్ గ్రాఫ్, ఇలా ఎన్ని ఎడ్జెస్ అయినా ఉండొచ్చు, అసలు ఎడ్జే లేకపోవచ్చు దీనిలాగా. ఓకే, ఇక్కడ ప్రతి నోడ్ ఇస్ ఎవ్రీ నోడ్ హియర్ ఇస్ కనెక్టెడ్ టు ఎవ్రీ అదర్ నోడ్. ఐ థింక్ యూ నో ద డిఫరెన్స్. కంప్లీట్ గ్రాఫ్ అంటే ఏంటి? ఎవ్రీ నోడ్ ఇస్ కనెక్టెడ్ టు ఎవ్రీ అదర్ నోడ్ లైక్ దిస్. ఓకే, కానీ ఇది కూడా ఒక గ్రాఫే. కానీ ఏంటుంది ఇక్కడ? ఒక గ్రాఫ్, ఒక నోడ్ యాక్చువల్లీ, ఒక వెర్టిసెస్ యాక్చువల్లీ కంప్లీట్ గా ఐసోలేటెడ్ గా కూడా ఉంది. దెన్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ అ గ్రాఫ్. ఓకే, యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ అ గ్రాఫ్. ఓకే, నౌ లెట్ us go what is a tree. Examples are social networks. Your social network is kind of a graph. ఓకే, లైక్ మీరు ఇన్స్టాగ్రామ్ లో, లేదా నాకు ఇన్స్టాగ్రామ్ అంత ఐడియా లేదు, లెట్ us say ఫేస్బుక్, you'll have send a friend request. Let us say here is your friend 1, let us say some person 1, and it is getting connected to person 2. Okay, the persons or the users are called the vertices, whereas the edge connecting between them may be a friend request accept cheste, that is getting connected. And there is this one guy who is connected to every other in the social network. Antena? అంటే అది ఇంపాసిబుల్ యాక్చువల్లీ. ఇఫ్ యూ హ్యావ్ 600 million పీపుల్ ఇన్ ఫేస్బుక్, లెట్ us say అనుకుందాం, ఒక పర్సన్ 600 millions కి కలిపి ఉండగలడా? ఉండలేడు. అంతేనా? లైక్ కంప్లీట్ గ్రాఫ్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎవ్రీ అదర్ నోడ్. అంతేనా? ఇలా బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ బోల్డ్ మంది ఉన్నారు, అందరికీ వీడు కనెక్ట్ అవ్వగలడా? ఫేస్బుక్ లో అందరికి ఒకే పర్సన్ కనెక్ట్ అవ్వగలడా? అన్లెస్ ఈజ్ ద ఫౌండర్. అంతేనా? సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సోషల్ నెట్వర్క్స్, రోడ్ మ్యాప్స్, ఇవన్నీ కూడా వెబ్ లింక్స్, ఇవన్నీ కూడా గ్రాఫ్స్ తాలూకా యూజెస్. విల్ టాక్ అబౌట్ అప్లికేషన్స్ అ లిటిల్ లేటర్. ఓకే, రైట్. కమింగ్ టు ట్రీ, కనెక్టెడ్, ఆల్ నోడ్స్ ఆర్ రీచబుల్. ఇందాక గ్రాఫ్ చూసినట్టు ఇది ఒక గ్రాఫ్ అని చెప్పాను నేను, ఇదంతా కదా కలిపి ఒక గ్రాఫ్ అని చెప్పాను. ఇది డిస్కనెక్టెడే కదా. లెట్ us say this is A, this is B, this is C, this is D. D is disconnected from the graph, but still it is a graph. ఇదంతా కూడా it is a graph. బట్ ట్రీ అలా ఉండదు. ఎవ్రీ నోడ్ ఇస్ కనెక్టెడ్, ఆల్ నోడ్స్ ఆర్ రీచబుల్, ఇలా ఉండదు ఎప్పుడు కూడా ట్రీ.
ఇలా రాసిన తర్వాత దేర్ కెనాట్ బి ఎ నోడ్ విచ్ ఇస్ లైక్ దిస్, లెట్ సే ఏ బి సి డి అండ్ ఈఎఫ్. ఇలా ఉండదు ట్రీలో, ఖచ్చితంగా ఎఫ్ కనెక్ట్ అయి ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ ఇస్ కాల్డ్ అ ట్రీ. అంతేనా? రైట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇది గ్రాఫ్ కెన్ బి డిస్కనెక్టెడ్ లైక్ దిస్, బట్ ట్రీ కెనాట్ బి డిస్కనెక్టెడ్. రైట్. నో సైకిల్స్ అండ్ లూప్స్. ఎ గ్రాఫ్ కెన్ బి ఎ సైకిల్ లైక్ దిస్. ఇలా సైకిల్ ఉండొచ్చు గ్రాఫ్ లో, కానీ ట్రీలో ఎప్పుడైనా మీరు సైకిల్ చూసారా? దేర్ కెనాట్ బి ఎ సైకిల్. రైట్. హ్యాస్ అ రూట్ నోడ్. గ్రాఫ్ కి పలానాది రూట్ నోడ్ అని మీరు స్పెసిఫై జనరల్ గా ఉండదు. యా, ఇఫ్ యూ కెన్ డిజిగ్నేట్ ఇట్ దట్స్ ఓకే. అంటే ఇది రూట్ నోడ్ అని మీరు చెప్పాలి, కానీ ఇక్కడ రూట్ నోడ్ ఏంటి? ఇక్కడ ట్రీకి ఇట్ ఇస్ జనరలీ అజ్యూమ్ దట్ ద టాప్ నోడ్ ఇస్ ద రూట్ నోడ్. బట్ ఇక్కడ నాకు చెప్పండి, రూట్ ఏది గ్రాఫ్ లో? యూ కెనాట్ టెల్ వాట్ ఇస్ root node in a graph. Okay, right. I hope you understood the 3 points, whatever I told you. Okay, now each node except the root has exactly one parent. రూట్ వదిలేయండి, రూట్ కి పేరెంట్ ఉండదు. సో దీనికి చూడండి, దీనికి ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు? దీనికి except the root node, every node, this node has only one parent and this node has only one parent. వీడిద్దరికి కలిపి పేరెంటే, కానీ ఒక పేరెంటే ఉన్నాడు ఫైనల్. ఈ నోడ్ లెట్ us say D has పేరెంట్ ఎంత? పేరెంట్ ఏంటి? C. E has C. ఓకే, ఒక నోడ్కి ఒక పేరెంటే ఉంటారు. ఓకే, రైట్. ఇఫ్ దేర్ ఆర్ n nodes, there are n-1 edges. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ట్రీలో ఎన్ని నోడ్స్ ఉన్నాయి? టోటల్ 6 నోడ్స్ ఉన్నాయి, అంతేనా? ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1 2 3 4 5. 5 edges ఉన్నాయి. కానీ గ్రాఫ్ లో దర్ ఇస్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ దేర్ ఆర్ నో సచ్ రూల్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నో రెస్ట్రిక్షన్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెన్ ఇట్ కమ్స్ టు గ్రాఫ్స్. ఇన్ ఎడ్జెస్ ఏ ఉండాలని రూల్ లేదు. ట్రీకి అయితే ఇఫ్ యూ హ్యావ్ n vertices, then you'll have n edges. You understood? అర్థమైందా ట్రీకి గ్రాఫ్ కి డిఫరెన్స్? నౌ టెల్ మీ, is it a tree or a graph? Assume that the root node is A. అంటే డయాగ్రామ్ నేను ఇలా గీసుంటే ఏ రూట్ నోడ్ లా కనిపించేది మీకు. అస్యూమ్ దట్ ద రూట్ నోడ్ ఇస్ ఏ. సింపుల్ థింగ్. ఫస్ట్ థింగ్, మొత్తం అన్ని కనెక్ట్ అయి ఉన్నాయా లేదా అది చెక్ చేయండి. కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? ఎన్ని వెటిసెస్ ఉన్నాయి? జస్ట్ చెక్ దెన్. ఎన్ని వెటిసెస్ ఉన్నాయమ్మా? ఎన్ని ఎంత? ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? సో it is connected. First thing, it is satisfied, and it has n vertices. It has n-1 edges. Second condition also satisfied, and it is connected. So you can loosely tell it as a tree. Okay. Is it a spanning tree? Is it a spanning tree? ఏంటి డెఫినేషన్ ఆఫ్ స్పానింగ్ ట్రీ? No cycles, connected, and n-1 edges when you have n vertices. Am I right? Now this is a spanning tree, or this is termed as a tree. Okay. Now what is a spanning forest? ఏం లేదు. స్పానింగ్ ఫారెస్ట్ ఇస్ అ డిస్జాయింట్ యూనియన్ ఆఫ్ ట్రీస్. స్పానింగ్ ఫారెస్ట్ ఇస్ ఎ డిస్జాయింట్ యూనియన్ ఆఫ్ ట్రీస్. ఇదంతా కలిపి ఒక ట్రీ కదా. అలా కాకుండా దీన్ని ఒక 3-4 ట్రీల కింద డివైడ్ చేశారనుకోండి, ఓకే, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ ఫారెస్ట్. సింపుల్. మీ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటే అది చెట్టు, అదే ఒక 100 చెట్లు ఉంటే ఫారెస్ట్. అంతేనా? రైట్.
Right. Let me do this. Let me disconnect this. Let me disconnect this. Now, any trees ఉన్నాయి? It is a forest. If you have more disjoint union of trees, these are three different trees, but ఇవన్నీ కలిపి ఒక సింగిల్ ట్రీ కింద తీసుకుంటాం ఇన్ అ స్పానింగ్ ఫారెస్ట్. ఓకే, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ అ స్పానింగ్ ఫారెస్ట్. అంటే మోర్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ అ సింగిల్ బాక్స్ ఆర్ సింగిల్ యునో సింగిల్ ప్లేస్. ఓకే, ఇది కూడా ఒక స్పానింగ్ ఫారెస్ట్. ఇవన్నీ ట్రీసే. The angle which I wrote might not appear as if it is not a tree. For example, ఇక్కడ చూస్తే ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? ఇక్కడ 1 2 3 4. ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి? This is also vertices. Okay, that is, let us say A, B, C, D and E. So how many edges are there? 5, and it is connected and no cycles. So it is a tree, it is a tree, it is a tree, it is a tree. And in term, this is all called one tree, which is a spanning forest. Okay, right. Understood?